అందరికీ శుభోదయం అండి. అనుదినము మన ఛానల్ ఫాలో అవుతూ దేవుని వర్తమానాలు వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ను షేర్ చేయండి, లైక్ ఇవ్వండి. తద్వారా ఇతరులు కూడా దేవుని మాటలు వినడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యమును చదువుకుందాం. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఆశీర్వదించడానికి మనం సమయాలు చూస్తూ ఉంటాం. పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకునేటప్పుడు ఏమన్నా శుభకార్యం జరిగిందనుకోండి, లేకపోతే ఒక బిడ్డ చదువుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. వివాహము అయినప్పుడు ఆ దంపతులు పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటారు. రోజు ఆశీర్వాదము తీసుకోవటం వీలవుతుందా? అవదు కదండి. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఆశీర్వాదం అడగరు. ఓ పుట్టినరోజుకో ఒక ప్రత్యేకమైన సందర్భంలోనే ఆశీర్వాదాలు కోరుతారు. ఆ తల్లిదండ్రులు కూడా మనసారా పిల్లల్ని ఆశీర్వదిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వదింపబడటానికి ఒక సమయాన్ని చూస్తాం మనం. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పది అనంటే, సమయం అనక అసమయం అనగా ప్రతి సమయమందు నిత్యము అని రాయబడింది ఇక్కడ. నిత్యము అంటే ఇంక టైం లేదు, టైంతో పని లేదు. నిత్యము ఆశీర్వదిస్తాడు ఆయన. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఉద్దేశం, నువ్వు దీవించబడాలని ఆయన ఉద్దేశం. కనుక నిత్యము లిమిట్ లేకుండా, టైం లేకుండా, దానికి ఒక సందర్భం లేకుండా ఎప్పుడు కూడా నేను దీవించాలని దేవుని యొక్క ఉద్దేశము. సామెతల గ్రంథము 3:33 నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని చదువుకుంటూ ఉన్నాం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీ నివాస స్థలమును దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తారు. నీ నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ఎంతకంటే ఏం కావాలండి? దేవుడు మనలను, మన నివాస స్థలములను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నారు. కనుక ఈ మాటలు వింటున్న మీ అందరూ దేవుని చేత ఆశీర్వదింపబడుదురుగాక. మీ నివాస స్థలములు ఆశీర్వదించబడునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ఈరోజు చక్కటి మాటలు మాకు వినిపింపజేస్తున్నారు. నిజమే తండ్రి, మమ్మల్ని దీవించటానికి నిత్యము మీరు సిద్ధంగా ఉన్నారు. మా నివాస స్థలములో మమ్మలను ఆశీర్వదించాలని మీరు కోరుకుంటూ ఉంటుండగా, ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డలను కూడా వారి నివాస స్థలమును, వారిని ఆశీర్వాదములతో నింపమని ప్రార్థన చేస్తూ, ఈరోజున బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా అనారోగ్యంగా ఉన్న బిడ్డలు మీరు స్వస్థపరిచి, ఎవరైతే నీరసంగా ఉన్నారో వారిని బలపరిచి, ఉద్యోగములు చేస్తున్న బిడ్డలు, వ్యాపారం చేస్తున్న బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి బిడ్డలందరూ ఈరోజు సంతోషంగా ఉండులాగున నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్.